వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు అయితే మనం గోంగూర పచ్చడి చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. ఎల్లిపాయలు, జీలకర్ర, మిరపకాయలు వేపుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లాకు, 2 టమాటాలు, కావలసినంత చింతపండు రవ్వలు, కొన్ని పల్లీలు, కొంచెం ఆకు, గోంగూర ఆకు స్టార్ట్ చేసిన. ఒక మంచిగా కడాయి తీసుకొని మంచిగా దీన్ని ఉడకబెట్టుకోవాలి. నూనె వేసుకొని ఉడకబెట్టి దాన్ని మంచిగా గంటతోటి ఇట్లా రుబ్బుకొని అలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ మీద గిన్నె పెట్టేసి ఇవైతే పట్టుకోవాలి. ఇలా అక్కలు ముక్కలు అయిన తర్వాత మనం కొంచెము టమాటా మనం వేపుకున్న మిరపకాయలు ఇలా వేసుకోవాలి. వేపుకున్న మిరపకాయలు ఇలా వేసుకొని వేపుకున్న మిరపకాయలు నూనెలో వేపుకున్న మిరపకాయలు వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం కొంచెం కరివేపాకు వేసుకొని పట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత దీనిలో మనం ఈ ఆకు వేసుకోవాలి. ఇది ఉల్లాకు అంటారు, దీన్ని వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఆకు రుబ్బడం కూడా అయిపోయింది. ఇలాగా కొంచెం ఉడకాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఉడుకుతుంది. పచ్చడి గిన్నెలకు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో పండ్లు పోసుకొని మనం పట్టుకుందాం. మళ్ళీ ఇందులో మనం ఇందాక కొత్తిమీర వేయలేదు, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాము. కొత్తిమీర వేసిన తర్వాత మనం డైరెక్ట్ ఇలా తొక్కు కలుపుకున్నాడే ఆకును. ఇందులో మనం ఉడకబెట్టిన టమాటా కూడా కలిపేసుకుందాము. టమాటా కూడా ఈ అక్కలు ముక్కలు పట్టేసుకుంటే తొక్కులు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందాక పట్టుకున్న నిరకాయలల్లో ఇప్పుడు మనం ఈ ఆకు వేసేసాం కదా, దాని తర్వాత ఈ పేస్ట్ని కూడా అప్లై చేసేసుకొని మనం ఇక పోసు పెట్టుకోవచ్చు, లేకుంటే అట్టిగా తింటే అట్టిగా తినవచ్చు. ఇంతటితో గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మా వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టండి. థ్యాంక్ యూ.